హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ స్టోరీ టెల్లర్ శైలజ గారు. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మ. అమ్మ, మామూలుగా లైఫ్లో ఎవరివన్నా కొందరు సమస్యలు వింటూ ఉంటాం. అవి ఎంత క్లిష్టమైన సమస్యలు అయినా కొంతమంది చాలా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళది అన్న ఫీల్తో ఓదార్పునిస్తారు. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కొంతమంది ఏముంది, ఇది పెద్ద విషయమే కాదు అని చాలా లైట్ తీసుకుంటారు. ఏదైనా అంటారు, తన దాకా వస్తే కానీ ఆ నొప్పి, దాని విలువ తెలీదు అని అంటారు. సో నిజంగా తన దాకా వస్తే ఎలా ఉంటుందంటారు? అదే మీరు ఏది అడిగినా కూడా నేను స్టోరీ అంతే. సో ఇలాగే మన స్టోరీలో ఏంటి, ఒక రైతు ఫ్యామిలీ. ఈ రైతు ఫ్యామిలీలో చక్కగా పొలము, పంట, ఇంట్లో ఇవి ఉంటాయి కదా, అంత ధాన్యం అవన్నీ. సో చక్కగా ఒక కోడి, ఒక మేక, ఒక ఎద్దు ఇలా అన్నీ పెంచుకుంటూ 2 పిల్లలు, హ్యాపీ ఫ్యామిలీ. ఈ హ్యాపీ ఫ్యామిలీలో ఏమవుతుంది, ఒక ఎలక. ధాన్యాలు, పప్పులు ఉన్నప్పుడు ఎలకలు సామాన్యమే కదా. సో అయితే ఈ ఎలకలకి మందు పెడుతున్నాడు, అలా అన్నీ చేస్తున్నాడు కానీ బట్ ఒక్క ఇంటెలిజెంట్ ఎలక మాత్రం దొరకట్లేదు. ఇట్ ఈస్ ఇంటెలిజెంట్, దానికి ఇంట్లో ఏం జరుగుతున్నాయో అన్నీ కావాలి. సో అంటే మనం కథల్లో అన్నీ మాట్లాడతాయి, అన్నీ ఆలోచిస్తాయి, అన్ని క్యారెక్టర్లు. సో ఈ ఎలక అన్నీ గమనిస్తూ ఉంటుంది అనమాట. సరే, రైతు చాలా ఫెడప్ అయిపోయి ఉన్నాడు. సరే ఇలా జరుగుతుంటే ఒకరోజు ఒక అమెజాన్ నుంచి ఒక ప్యాక్ వస్తుంది ఇంటికి. మన ఎలకకి కుతూహలం కదా, తొంగి చూస్తుంది. తొంగి చూస్తే ఓపెన్ చేస్తే అది ఎలకల బోను. ఓకే, ఇంకేముంది, మిన్ను విరిగి మీద పడిపోయినట్టు అయిపోయింది వాళ్ళతో నా జీవితం అని చెప్పేసి ఏం చేయాలో తెలియక అటు ఇటు ఇటు అటు తిరిగి అక్కడ తనలాగే కోడి అవన్నీ కనిపించాయి కదా, కోడి దగ్గరికి వెళ్ళింది. కోడి బావా వీళ్ళు ఎలకల బోన్ తెప్పించారు, వాళ్ళతో నా లైఫ్ అయిపోయింది అనేసరికి, మీరు ఇందాక అన్నారు సమస్య వెళ్ళి చెప్తే ఓదార్పునిచ్చే వాళ్ళు కొంతమంది, సో వాట్ అనే వాళ్ళు చాలా లైట్ తీసుకుంటారు. సో అది వచ్చేసి ఏమంది, కోడి అయితే నాకేంటి, అదేమన్నా నేను పడతాను దాంట్లో, అది ఇది అండి. సరే, మొత్తం మీద మళ్ళీ వాళ్ళు బోన్ పెట్టారు. బోన్ పెట్టిన తర్వాత ఒకరోజు నైట్ అది టక్ శబ్దం అయింది. ఈ రైతు భార్య కుతూహలం కొద్దీ వెళ్ళారనమాట. వెళ్ళి కుతూహలం కొన్నిసార్లు పీక్స్లో ఉంటుంది కదా, చూసేసరికి ఓపెన్ చేసేసరికి ఆ నైట్లో అది ఏంటో తెలియదు. అది రియల్గా ఎలకుందో దాంట్లో, లేకపోతే ఒక చిన్న పాముందో ఏముందో ఏం తెలియలేదు. ఆవిడ ఏదో కరిచేసింది, కాలు మీద వెళ్ళిపోయింది అది. ఇంకా ఆవిడ నెక్స్ట్ డే సిక్ అయిపోయారు. ఓకే, సిక్ అయిపోయి హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళు చెప్పేసారు డాక్టర్స్, మీరు కోలుకోరండి, ఇంటికి తీసుకెళ్ళిపోండి. సరే, ఇంటికి వచ్చేసింది. తర్వాత ఆవిడ 2 రోజులు రెస్ట్ తీసుకుంది. ఈ ఎలక కోడితో పాటు మేక దగ్గరికి వెళ్ళింది, ఎద్దు దగ్గరికి వెళ్ళింది. అవి 2 ఎలా అన్నాయంటే, నీ సైజ్ ఎక్కడ, మా సైజ్ ఎక్కడ, మేమెక్కడ, నువ్వెక్కడ, అసలు నువ్వు అందులో మేము పట్టం, మా దాకా ఏమీ రాదు. సో ఇలా మాట్లాడేసాయి అనమాట. అయిపోయింది ఈ చాప్టర్. పాపం అయిపోయిన తర్వాత ఈ పెద్ద ఆవిడ, అదే ఇంట్లో ఆవిడ కాస్త బెడ్ రిడన్ అయ్యారు. ఇంకా వాళ్ళు డాక్టర్స్ హాస్పిటల్ నుంచి పంపిస్తూ చెప్పారు, మంచి బలమైన ఆహారం పెట్టండి అంటే మన ఈ చికెన్ వెళ్ళిపోయి సూప్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో అయిపోయింది కోడి. అలాగే తర్వాత ఇంకా ఇంటికి చుట్టాలు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటే మేక వెళ్ళిపోయింది భోజనంలోకి. సో ఇంకా కొంచెం జరిగేసరికి ఆవిడ కాస్త చనిపోయారు. ఇంకా ఫైనల్ డేస్లో, అంటే ఇది మన నేటివ్ స్టోరీ కాదు, అది తినే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ ఎద్దు భోజనంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి అంటే ఎలా అంటే ఫ్యామిలీలో ఆమె వెళ్ళిపోయింది, పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఆ హస్బెండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సమస్య ఒక ఎలకదే కాదు ఇక్కడ. కరెక్ట్. ప్రాణం మీదకి దానికి వచ్చింది అన్నప్పుడు కనీసం అవి వినడానికో ఆలోచించడానికో, ఆ తర్వాత మళ్ళీ మందు పెడితే ఎలక కూడా వెళ్ళిపోయింది అనుకోండి. సో టోటల్లీ ఒక డిస్టర్బెన్స్ అనమాట, ప్రాణాలు కోల్పోయే స్థితి. అయితే నాకేంటి,
ఇవాళ ఈ సమస్య ఇవాళ దానికి వచ్చింది, రేపు నాకు రాదా? కోడి కానీ మేక కానీ ఎద్దు కానీ ఏవి ఆలోచించలేదు. సో చాలామంది ఇలాగే ఉంటారు, మన దాకా వచ్చినప్పుడు కదా చూద్దాం కదా. హెల్త్ కూడా అంతే, ఏజ్లో ఉన్నప్పుడు అటు ఇటు తిరిగేస్తారు, ఇష్టంగా తినేస్తారు, వీకెండ్స్ పార్టీస్ అంటారు. అంటే ఎవరిని అనడం కాదు, లేదు అది కామన్. ఎవరైనా ఏంటంటే ఎవరికైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా అది వాళ్ళకి వచ్చిందంట అంటే మనం జాగ్రత్తలు కూడా తీసుకోం. అరే అవతల పర్సన్కి వచ్చింది, మనం ఎలాంటి ఏం చేయాలి నెక్స్ట్ మనకు రాకుండా, మనకేముంది మనకేం ఇప్పుడు రాదు నడుస్తుంది కదా ఇప్పుడు అది అంతే. కానీ ఒకప్పుడు ఒక ఏజ్ వస్తేనే హెల్త్ ఇష్యూస్ ఇవి అని వచ్చేవి, ఇప్పుడు అట్లా కాదు కదా, చిన్న ఏజ్ నుంచి వస్తున్నాయి. లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవడం వల్ల, సో ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకునే ఇది. అంటే నా దాకా వచ్చేదాకా ఆగను, కనీసం ముందు లెట్ మీ టేక్ కేర్ అబౌట్ అన్నట్టు థాట్ తీసుకోవడం బాగుంటుంది అనిపిస్తుంది. అంటే కొందరు అతి జాగ్రత్త అని అంటారు, కానీ ముందు జాగ్రత్త చాలా మంచి. అంటే అవసరం, కొంచెమన్నా అవసరం. అంటే మబ్బు వచ్చింది అనుకోండి గొడుగు పట్టుకుని వెళ్తాం కదా, ఎండ వచ్చినా గొడుగు పట్టుకుని వెళ్తాం. సో అట్లా కొంచెం మన కోసం మనము చిన్న జాగ్రత్త తీసుకుంటే కరెక్ట్, కొంచెం హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉండే లైఫ్ దొరుకుతుంది. ఏంటంటే మీరు అన్నట్లు ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా లైట్ తీసుకుంటాం. ఎవరి సమస్యలైనా ఏది ఎటువంటి సమస్య అయినా మన దాకా రాలే, మనం హ్యాపీ అంతే. అది ఒక్కటి మైండ్లో ఉండిపోతుంది ప్రతి ఒక్కరికి. దానివల్లే అందరం కేర్లెస్గా ఉంటున్నామేమో అనిపిస్తుంది. అది నువ్వు స్పందించము, అది వాళ్ళది కదా స్పందించాం. అవును, జరగచ్చేమో అని కూడా ఒక థాట్ తీసుకోము మనం. దట్స్ జనరల్లీ జరిగే పనులు అవి, ఆలోచన మనిషివి. జనరల్లీ ఇప్పుడు చూస్తూ ఉంటాము, ఎలా అంటే ఇలా మనకి జాబ్స్ రాగానే పిల్లలు ఇలా పబ్స్ అని ఇలా లేకపోతే ఇదని, మేము స్కూల్స్కి వెళ్ళి చెప్తూ ఉంటాం కదా, చాలా తొందరగా చిన్నపిల్లలు అంటే ఎర్లీ ఏజెస్లోనే ఈ స్మోకింగ్ వాటికి అలవాటు పడిపోతారు. అయితే రీసెంట్గా మా రిలేటివ్స్లోనే అయిందనమాట. ఎలా అంటే పాపం వాళ్ళ అబ్బాయి చక్కగా ఫస్ట్ సాలరీ పట్టుకొని వచ్చాడు. అంటే ఇంట్లో నాన్నకి ఏమైనా కొనాలి, నాన్నమ్మకి తాతయ్యకి ఏమైనా కొనాలి, ఇట్లా వచ్చాడు. వచ్చేసరికి ఆ ఫస్ట్ సాలరీ కాస్త వాళ్ళ నాన్నగారి హాస్పిటల్ బిల్కి అయింది. ఓకే, ఎందుకని అంటారు? ఆ స్మోకింగ్ ఆయన ఎప్పుడో మొదలు పెట్టాడు, వెన్ హీ వాజ్ యంగ్. ఓకే, ఆ యంగ్ ఏజ్లో తనకి తెలియలేదు. అది ఎక్కడ ఎవరికి పెనాల్టీ పడింది? కొడుకు వచ్చి పెనాల్టీ పడింది. మనం ఏదైనా చెప్పబోతూ ఉంటే పిల్లలు మనం అనుకున్నట్టు నా దాకా మనకేం అవ్వదు అనుకుంటాం, కానీ పాపం వాడు పిల్లోడు అంత చదువుకుని, అంటే ఒక జనరేషన్, ఒకవేళ లేదనుకోండి తన సంపాదన పరుడైతే తన డబ్బు వెళ్ళిపోతుంది అందులోకి. అలవాటు చేసిన స్నేహితులు ఎవరైతే ఉంటారో సరదాగా అంటూ వాళ్ళు ఎవరు మన పక్కన టైంలో ఉండరు. సో ఇట్లాంటివి ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇవి సరదాగా స్టార్ట్ అవుతాయి, తర్వాత అందులోంచి మనం రాలేని ప్రాణాల మీదకే వస్తాయి కదా, ప్రాణాల మీదకి వస్తాయి. ప్రాణం మీదకి రావడం కంటే కూడా మానసికంగా ధనం రూపంలో చుట్టుపక్కల వాళ్ళకి చాలా చాలా ఇబ్బందులకు గురవుతారు. సో అంటే ఇలాంటివి కొంచెం ఆలోచించుకుంటే సరదా వేరు, అలవాటు వేరు. రైట్, మీరు చెప్పింది కరెక్ట్. సరదా వేరు, అలవాటు వేరు. ఈ రెండు మనం కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదైనా ఒకరిది విన్నాము అంటే మనం జాగ్రత్తగా ఉండడం, అది ఏ విషయంలో అయినా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ అమ్మా.